ఎక్కడ ముక్కలు చేసుకుని కష్టపడి ఫీజులు పంపిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడికి వచ్చాక వారానికి ఒక సినిమా, బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ తిరుగుతున్నాం. ఇక్కడ యవనస్తులు అంటే అమ్మాయిలైనా అవ్వచ్చు, అబ్బాయిలైనా అవ్వచ్చు. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఉదాహరణ చెప్తాను. మనము మహా అయితే 10 నిమిషాలు, ఇందాక కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాను, 10 నిమిషాల్లో మన వాక్యం ముగించబడదు. ఎందుకంటే నైట్ టైం కాబట్టి పడుతుంది. దేవుడి చిత్తమైతే శ్రావణ నెక్స్ట్ వీక్ ఏమైనా ఉన్నట్లయితే కొంచెం త్వరగా తీసుకురామని దేవుడి ప్రేమపూర్వకంగా మేము ఆయన అడుగుతున్నాం. ఓకే. రెండోదిగా దేవుడు ఒక మాట చెప్పాడు, యవనస్తులు దేవుని చేతిలో బాణము వంటి వారు అని ఆయన ఒక వాక్యాన్ని విడిచిపెట్టారు. ఎవరికది? యవనస్తులుగా యవనస్తులు ఎవరంటే 11వ తరగతి, 12వ తరగతి, 13వ తరగతి, 14, 15 ఈ క్లాస్ వాళ్ళు టీనేజ్. వీళ్ళందరూ టీనేజ్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నా ఇష్టం, నేను 10th క్లాస్ నుంచి ఇంటర్కి వచ్చేసాను, పెద్దలు అయిపోయింది. ఓకే, పెద్దలు అయిపోయింది. కానీ మన తల్లిదండ్రులు దేనికి పంపిస్తున్నారు? మనల్ని ఏం నేర్చుకుని పంపిస్తున్నారు? వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? నా కొడుకు ఈరోజు కష్టపడి సంపాదించి ఉద్యోగం చేసుకుంటే కదా నా లైఫ్ ఎలా ఉంటుంది? అవునా కాదా? లేదా నిజం చెప్పండి. నా పేరెంట్స్ నేను పోషించుకోవాలంటే మీరేం చేయాలి? నా తల్లిదండ్రులు నేను కష్టపెట్టకుండా పోషించాలంటే మీరేం చేయాలి? మీ వంతు బాధ్యత ఏమిటి? తల్లిదండ్రులకు వాళ్ళ వంతు బాధ్యత ఏమిటి? వాళ్ళు ఏం చేస్తున్నారంటే కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ చెమటిని రక్తంగా మార్చి ఆ యొక్క సొమ్ముని పోగు చేసి మీకు పంపిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడే చూసిన ఒక బ్రదర్ని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే తెలియదు కానీ కేకులు పట్టుకెళ్తున్నారు. ఏమైనా కష్టపడ్డా? కష్టపడిన డబ్బు అది ఎవరు పంపించారు? చెప్పాలి, ఒకసారి నోరికి చెప్పాలి. ఎవరు పంపించారు? తల్లిదండ్రులు పంపించారు. వెరీ గుడ్ అన్న. తల్లిదండ్రులు పంపించారు. ఆ డబ్బు ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో మనకి తెలుస్తుందా? లేదు. వాళ్ళ కష్టం మనకు తెలియదు. వాళ్ళ కష్టం మనకి తెలియాలి అంటే మనం చదువుకోవాలి, సంపాదించాలి. మనం ఎప్పుడైతే పెళ్లి చేసుకొని సంపాదిస్తామో వాళ్ళ కష్టం మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుందన్నా? ఎలా తెలుస్తుంది? ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుడతారు. వాళ్ళని మనం పోషించాలంటే ఏం చేయాలి? ఎందుకంటే మన తల్లిదండ్రులు మనల్ని ఎలాగైతే పోషించారో మన పిల్లలు కూడా మనం పోషించాలి. ఏం చేయాలి? ఉద్యోగం రాలేదు, ఏం చేయాలి? ఏం చేయాలి? కష్టపడాలి, కట్లకి వెళ్ళాలి, కళ్ళకి వెళ్ళాలి, లేదా ఏదో ఒక పని, నాకు పని చేయాలి. ఏదో ఒక పని చేస్తామో చేయమా? కుటుంబాన్ని మనం ఏం వస్తూ ఉంచాం కదా. అదే రీతిగా మన తల్లిదండ్రులు కూడా నా కొడుకు మరెప్పుడు మాలాగా కట్టెలు కొట్టకూడదు, బయట తాగిపోనికి వెళ్ళకూడదు, ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించాలి. అరే అప్పుడు నీ కొడుకు ఉద్యోగం చేసి ఇప్పుడు నేను పోషిస్తున్నాడు రా, చాలా బాగా నువ్వు చదివించావు, నువ్వు కట్టెలు కొట్టుకొని కూడా వాడిని చదివించావు. ఒక ఆయన టీ క్లాస్ తెలుసు కదా మనందరికీ, టీ క్లాస్ తోముకొని తన కొడుకుని కలెక్టర్గా చేశాడు. ఎవరికైనా తెలుసా? తన కొడుకుని కలెక్టర్ చేశాడు. ఒరే అలానా అప్పన్నగాడు టీ క్లాస్ తోముకొని కలెక్టర్ చేశాడు రా, అదిరాడు కొడుకు. అవునా కాదా? ఎంతమంది మన తల్లిదండ్రులని మనం పోషించడం చేయొద్దని? ఒక్కసారి చేయొద్దని. సిగ్గుపడద్దు. మనము పోషించాలి అంటే, తల్లిదండ్రుల మాట వినాలి అంటే మనం ఫస్ట్ ఎవరి మాట వినాలి? మన తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒకసారి చెప్తాం హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. నీ తల్లిదండ్రుల్ని, నా తల్లిదండ్రుల్ని, మమ్మల్ని మన పిల్లలు అందరినీ సృష్టించిన దేవుడు, ఏకైక దేవుడు యేసు ప్రభువు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. ఎందుకంటే జరిగిన విషయం కాబట్టి మనం ఆమెన్ చెప్తాం. ఆమెన్ అన్న మాటకి జరుగును గాక, జరిగింది అని మనం నమ్మాలి. దేవుడు చెప్తున్నాడు, నా చేతిలో మీరు బాణము వంటి వారు అంటారు దేవుడు.
యవనస్తులు ఎవరి చేతులు బాణం ఉంటారు తెలుసా? కానీ ఒకటి ఒక కాలేజ్ అమ్మాయి ఉంది, నన్ను ఎందుకు చెప్తాను, ఇది జరిగిన సంఘటన. ఒక కాలేజ్ అమ్మాయి ఉంది, వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఎంత రిచ్ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ డాడీ ప్రెసిడెంట్, ఈ అమ్మాయి టీనేజ్ 14-15 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయి చదువుతూ డిగ్రీకి వచ్చింది. డిగ్రీ చదివినప్పటికీ ఈ అమ్మాయి సినిమాకి వెళ్ళింది. స్టార్టింగ్ సినిమాకి వెళ్ళి స్వీకరణ చేసుకొని ఆ అమ్మాయి తిరుగుతుంది. తిరిగితే వాళ్ళ డాడీ ఒకసారి అడిగారు, అమ్మా రాత్రి 11 అయిపోతుంది కదా, ఎందుకు ఇంతవరకు ఇంటికి రాదంటే, డాడీ ఎక్స్ట్రా క్లాసులు అయ్యాయి, ట్యూషన్కి వెళ్ళాను, వచ్చారు. ఓకే, వాళ్ళ డాడీ చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యేది. ఓకే, అంత బాగానే ఉంది. అలాగా రాను ఆమెకి డబ్బు ఎక్కువ ఉంది. వాళ్ళ నాన్న ప్రెసిడెంట్, ఊరిలో పలుకుబడి ఉంది. గమనించిన యవనస్తులు, కేవలం ఇది యవనస్తుల కోసమే. పలుకుబడి ఉంది. ఈ అమ్మాయి అంటే నాకేం పర్వాలేదు, మా డాడీ ప్రెసిడెంట్. ఎవరు ప్రెసిడెంట్? వాళ్ళ డాడీ ప్రెసిడెంట్ అయితే ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? సినిమాకి వెళ్తుంది, పబ్బులకి వెళ్తుంది, అన్ని చేస్తుంది. లాస్ట్కి పబ్బులకి వెళ్తూ ఈ అమ్మాయి త్రాగడము మొదలుపెట్టింది. యవనస్తురాలు 14-15 సంవత్సరాల అమ్మాయి మొదలుపెట్టేసరికి ఈ తాగు అలాగా వ్యసనంగా బానిసగా మారిపోతే వీరు పేరు చూస్తున్నారు. అమ్మ ఏంటి పరిస్థితి, మా భర్త ఏంటండి, వాళ్ళు డ్రింక్లో ఇలా పట్టేశారంటే సరే ఓకే అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి లాస్ట్కి ఏం జరిగిందంటే, వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి ఒక తలనొప్పిగా తయారైంది. ఏ అబ్బాయి కనబడితే ఆ అబ్బాయితో వెళ్తుంది, ఏ అమ్మాయి కనబడితే ఆ అమ్మాయితో వెళ్ళిపోతుంది. ఎవరు ఈక్వల్, వీళ్ళు అబ్బాయి లేదు, ఇక్కడ అమ్మాయి లేదు, ఎవరు పార్టీ పిలిస్తే పార్టీకి వెళ్ళిపోతుంది. కానీ కనీసం ఒక తండ్రిని కానీ అడుగుదామని చెప్పే వాళ్ళు అడిగారు. వాళ్ళ తల్లిదండ్రులు దేవుని మందిరంలో మంచి విశ్వాసులు. ఆ ప్రెసిడెంట్ వారి భార్య ఇద్దరు దేవుళ్ళలో మంచి విశ్వాసం అయినప్పటికీ కూడా ఈమెకి విసుగొచ్చి, ఎవరికి? తల్లికి విసుగొచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. సాధారణంగా ఎక్కడ ఏ మందిరైనా కూడా ప్రార్థన అయిపోయినంటే ఒక సేవక దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు, అయ్యా మాకు ప్రార్థన చేయండి, అది కామన్గా వీళ్ళు అడుగుతారు. కానీ అందరూ ఏమంటారు, నా ఇంట్లో కష్టం ఉందయింది, మరి నేను అప్పులతో ఉన్నాను, నా పిల్లలకు ఒంట్లో బాగలేదు, ఇలా చెప్తారు. కానీ ఈమెయిల్ ఏం చెప్పింది తెలుసా? అయ్యా పాస్టర్ గారు అంటే ఏమమ్మా అనగానే ఈ అమ్మాయి ఒక మాట చెప్పింది. ఈ తల్లి ఏం చెప్పిందంటే, అయ్యా నా కూతురు చనిపోవాలని ప్రార్థన చేయండి అన్నారు. నా కూతురు చనిపోవాలని ప్రార్థన చేయండి అన్నది. ఇదేటమ్మా, కూతురికి జ్వరం వచ్చిందని చెప్తే ప్రార్థన చేస్తాం, సంబంధం కుదిరిందంటే ప్రార్థన చేస్తాం, లేదు సంబంధం కుదరలేదు ఎక్కడైనా కుదిరేటట్టు చెప్పండి అంటే ప్రార్థన చేస్తాం. ఇలా చేయమంటారు కానీ చనిపోమని ప్రార్థన ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఆ ప్రార్థన కోరుతున్నావు అడిగాడు. అయ్యా నా భర్త 10 మందికి పెద్ద మనిషి, ఆ గ్రామానికి పెద్ద మనిషి, ప్రెసిడెంట్. అలాంటి వ్యక్తి ఈ రోజు వెళ్తున్నాడంటే, రే ప్రెసిడెంట్ కూతురు చూడరా, నా అబ్బాయి బైక్ దిగింది అని అనేసరికి ఆయన తలెత్తుకోలేకపోతున్నాడు. నా కూతురు అంతలాగా ఏమైంది, మత్తుకు బానిస అయిపోయింది, వ్యభిచారానికి బానిస అయిపోయింది. అయితే ఓకే బానిస అయిపోయిన తర్వాత నా కూతురు కోసం ఒక్కసారి ప్రార్థన చేయండి అన్నది ఏమైంది అనేసరికి ఈయన స్టన్ అయిపోయాడు. అమ్మా నీ కూతురు పాపం చేసే ఉండొచ్చు, కాదనలేదు, సిలువలో ఏలబడుతున్న నా దేవుణ్ణి ఒక్కసారి చూడు అన్నాడు. ఎవరన్నారు? పాస్టర్ గారు చెప్పారు. హల్లెలూయా, ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా. ఏం చెప్పాడు? సిలువలో ఏలబడుతున్న నా ప్రభువుని ఒకసారి చూడన్నాడు. చూసిన తర్వాత ఆమెకు అర్థం కాలేదు, ఎందుకు చూడమన్నది కూడా ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, అమ్మా నీ కొరకు నా కొరకు నీ పాపము నా పాపము కూడా ఏం చేయాలి, ఆయన సిలువలో మరణించాడు, మన పాపముల కొరకు ఆయన మరణించాడు. మన పాపము క్షమించాలంటే యేసు రక్తమే, యేసు ప్రభువు క్షమించాలి, నేను కాదు, నువ్వు కాదు, ఎవరు కూడా ఈ పాపాలు ఎవరు కూడా క్షమించలేరు.
ఆయనే. ఎవరు? యేసు ప్రభు వారే క్షమించగలరు. ఆయన నీ కొరకు నా కొరకు బలైపోయిన దేవుడు, మన పాపం కొరకు బలైపోయిన దేవుడు. ఒక్కసారి ఆయన చూడు, మరొకసారి ప్రార్థన చేయి, ఒక్కసారి ప్రార్థన చేయి. ఆమె ఏమి చేసినా నువ్వు ఆమె కొట్టొద్దు, తిట్టొద్దు, వదిలే. కానీ నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన యెడల దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. లేదు. ఈ పాప మళ్ళీ పబ్బుకెళ్ళి యవనస్తుల మధ్యలో కూర్చుంది. వాళ్ళు ఏమన్నారంటే జస్ట్